ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈరోజు తెలియజేసే అంశము కార్తీక పురాణంలో 23వ అధ్యాయము పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసనో వివరింపుమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణమున వ్రత ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యము ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిరతాన్నదాత, భక్తిప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యుండెను. మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించిన వారై ఉండెను. ఇన్ని ఏళ్ల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు, సదాచార తత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగున్నా అని విచారించుచుండగా ఒకానొక నాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది, దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచ్చటికేగి శ్రీరంగనాథుని అర్చింపుము. నీవి సంసార సాగరమునందు దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతట పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగముని చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలే ప్రవహించగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందరి అంగనామణులు, హంస గజగామినులు, పద్మసంతాతి ఎత్తులోచనలు, వైపుల సోణిత్వము, విశాల కవిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచపీనత్వము కలిగి రూపవంతులయు, శీలవంతులయు, గుణవంతులయు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందరి వెలయాండ్రు నృత్య, గీత, సంగీతాది కళా విశారదులై ప్రౌఢై నయో వయోగుణ రూప లావణ్య సంపన్నలై ముఖ శోభితలై ఉండిరి. ఆ పట్టణ కులంగానులు పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడ ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళ వాయిద్య తుర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణలు చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనచుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన
కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకేగెను. అతడ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ యగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము గలది. దానిని ప్రతి వారును ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. 23వ అధ్యాయము సమాప్తము.